సో ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా కూడా రైతులకు సంబంధించి, రైతులకి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజున పొలాల్లోనే ఇక్కడ వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర కల్పించి, వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి మళ్ళీ 24 గంటలు లేదా 48 గంటల్లో వాళ్ళకి ధాన్యం డబ్బులు వచ్చేలాగా చేస్తున్నటువంటి ఈ ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్క రైతు కూడా ధాన్యం అమ్మకాలైపోయి మళ్ళీ తర్వాత పంటకు కూడా వాళ్ళు ఈ రోజున పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధమయ్యారు. అంటే మనతో రైతు కూలీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులు ఎంతో కొంత లాభమే పడ్డారు. రైతు గారు చంద్రబాబు గారు లాభమే ఉండిద్ది. ఎందుకంటే ధాన్యం కొంటున్నారో చేస్తున్నారో బాగానే ఉంది ధాన్యం. అది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదో రైతులకి ఏదో అన్యాయం జరిగిపోయింది, నేను వచ్చి మళ్ళీ నేను పోరాటం చేస్తాను, నేను మళ్ళీ జనాల్లోకి వస్తాను అంటున్నాడు. మరి గత 5 ఏళ్లలో సీఎం గా ఉన్న రోజు ఏ రోజైనా ఏ రోజు చేశాడు? ఏం చేశాడు జనానికి, రైతులకి? వడ్డే ధాన్యం ఎత్తి అసలు డబ్బులు తీయలేదు, భయపడిపోయాం. ముందు ప్రభుత్వంలో సరే ఒక రోడ్డు పట్టించుకోవాలా, ఒకటి ఏమీ చేయాలా, రైతుగా అంత ఇదే అనిపించలే ఆయన. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి, వాతావరణం ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పి ముందుగానే అధికారులను కానీ లేకపోతే మంత్రులు కూడా ఈ రోజున మీరు ధాన్యం మాకు అమ్మండి, మేము 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు వేస్తామని చెప్తాం. పడుతున్నాయి. గొడవరు పక్కన ఊరు ఉంది, గొడవలు పడినాయి అంట డబ్బులు వేసారు. అక్కడ రైతులకి లాభదాయకమే. లాభదాయకమే. అంటే గతంలో నేనేదో రాజేంద్ర రాజ్యం తెస్తా, రైతు రాజ్యం తెస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతలు చంద్రబాబు గారు చెప్పాడు, చేస్తున్నాడు. ఆయన చెప్పాడు ఎందుకని చేసిందేమి లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అదేమంటే నేను చాలా అభివృద్ధి చేశాను, లేకపోతే నేను ఎంతో మీకు మేలు చేశాను, నాకు సన్మానాలు చేయాలని చెప్పండి. ఏం చేశాడు మేలు? ఇప్పుడు కరెంట్ బిల్లు వచ్చేటప్పటికి ఈ రకంగా డబల్ పెంచేసేసి ఇచ్చేసి, ఇప్పుడు మాది ఉంది కరెంట్ బిల్లు. ఇప్పుడు పూర్వకాలంలో క్రాప్ లోన్ తీసుకున్నాం మేము. అసలు చిన్న సిచ్యువేషన్ క్రాప్ లోన్ తీసుకున్నాం. క్రాప్ లోన్ చంద్రబాబు గారి ప్రభుత్వంలో క్లియర్ చేసేసి వేరే బ్రాంచ్కి వెళ్ళిపోయాం. వేరే బ్రాంచ్కి వెళ్తే ఆ బ్రాంచ్లో తీసుకుంటుంటే మా అకౌంట్ ఆపేసాడు. ఇక్కడ పెద్దపాలెం ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఆపేజ్ చేశారని నేను మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగితే ఆయన ఏమన్నాడు, ఏమండి అప్పుడు చంద్రబాబు గారు మీకు క్రాప్ లోన్కి కట్టించుకోలేదు, వడ్డీ కట్టించుకోలేదు, ఇయ్యాల ఈయన వడ్డీ కట్టాలంటున్నాడు. మాకు ఇచ్చిన 50,000కి 7,000 రూపాయలు అస్త్రాలు కట్టాం ఎక్స్ట్రా. సో ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఈ రోజు ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజేమో మళ్ళీ బాదుడు అనే పేరుతో నేను ప్రజల్లోకి వస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఏదో జనాలు అన్యాయం చేసేస్తున్నారని మాట్లాడు. పొరపాటుగా రాడు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇది కావాలని చేసి పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇవాళ మంగళగిరి నుంచి రోడ్డు పోతున్నారు. ఇంతవరకు రోడ్డు పోసిన పాపం లేదు. ఆయన ప్రభుత్వంలో కనీసం ఒక్క సాట కూర్తి అన్న రోడ్డు పోసాడు అయినా ఉందా? లేదు. రైతులకి ఏమైనా పడుచుకున్నాడా? రైతులకి ఏం పడుచుకోవాలా? అయ్యల్లా ఏంటంటే రైతులకి రెవెన్యూ సదస్సులు అని పెట్టి వాళ్ళ భూముల్లో ఏమైనా అవకతవకలు ఉన్నా, లేకపోతే వాళ్ళ భూముల సమస్యలు ఉన్నా తీరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇలా ఎప్పుడైనా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్లలో ఏ రోజైనా మీరు సదస్సులు లాంటివి చూసారా సార్? రైతులతో నేరుగా వచ్చి ఎంఆర్ఓ మాట్లాడడం అవన్నీ లేదు. సరే అసలు ఎవరు వచ్చారు, ఎవరు రాలా. ఇలా సచివాలయంకి వెళ్తే ఏది కావాలండి కూర్చొని సార్ చేసి పెడతామంటున్నారు. గత 5 సంవత్సరాల్లో సచివాలయంకి వెళ్తే ఆడ పారేసేలానికి చూద్దాం అని అనేవాళ్ళు. నాయకుడు సరైన నాయకుడు కనుక మన పైన అధికారి సరైనోడై ఉంటే కింద అధికారులు జరుగుతాయి. అధికారం పైన నాయకుడు సరిగ్గా లేకే ఇది అయిపోయినప్పుడు. మొత్తం మీద ఏం చెప్తారు సార్? గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఒక పక్క అయితే, ఈ 5-6 నెలల్లో గాడిలో పడుతున్న వ్యవస్థ ఒక పక్క, ఒకవైపు నుంచి అమరావతిని డెవలప్ చేసుకుంటా, మరోవైపు నుంచి పోలవరం పూర్తి చేస్తా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే మాటలు కానీ చెబుతున్నారు, చేస్తున్నారు. కరెక్ట్ గా నమ్మకం ఉందంటారు. అక్క ఉంది. ఎందుకంటే 4 నెలలోనే 5-6 నెలల్లో ఎంత కనపడింది డెవలప్మెంట్ మనకి. ఆ రోడ్లు పోస్తాం కానీ, పోలవరం చూసుకోవడం కానీ, రైతులను పట్టించుకోవడం కానీ బాగానే ఉంది. అట్లా సంక్షేమ పథకాలు, పెద్దవాళ్ళకి పెన్షన్లు అని ఇస్తున్నాడు. 2 రోజులు ముందు వస్తే ఆదివారం వస్తుంటే ముందు 30వ రోజే ఇచ్చేస్తున్నాడు పింఛన్ ఇయ్యాల పెద్దవాళ్ళకి. ఆయన అయితే ఆదివారం వస్తే సోమవారం మంగళవారం ఇచ్చేవాడు. 2 రోజులు గడిచినాక పెంచుకుంటా ఈయన ఒకసారి పెంచేసి ఇచ్చేస్తున్నాడు. సో మొత్తం మీద అయితే చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మనం వ్యత్యాసం చూపించాలంటారా? అసలు అవసరం లేదంటారా? వ్యత్యాసం అంటే చంద్రబాబు గారు నెంబర్ 1 అండి. ఎందుకంటే ఇది ఏదైనా కరెక్ట్ గా అన్నట్టు చేసి పెడుతున్నాడు, చేస్తున్నాడు. రైతులకు కానీ దేనికైనా ఉపయోగం ఉంది ఆయన వల్ల. చివరగా మీరు ఒక రైతు కూలీలకు సంబంధించిన వ్యక్తిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది, చేతి నిండా పని ఉంటుంది, 1 రూపాయి ఆడ మగ ఇద్దరు సంపాదించుకోగలుగుతున్నారు. ఇదే కదా కావాలి, పనులు కావాలి. కానీ నేనేదో సంవత్సరానికి 10,000 వేస్తా, 15,000 వేస్తా అంటే ఏమైందండి? అది ఆయన వరకే గిట్టింది. కానీ ఇవాళ ఇసుక ఉంది. ఇసుక మాకు పక్కన కిలోమీటర్
ఏరు కిలోమీటర్కి మేము 4000 పెట్టి కొనుతోలేము ఇసుక. ఇవాళ 400 రూపాయలు ఇస్తే ఇంటికాడ పోసి వెళ్తున్నాయి టాటర్లు కానీ మనుషులు కానీ. బోల్డ్ కనపడిందండి ఇలా. ఈ రోజున ప్రభుత్వం అయితే తీసుకునే నిర్ణయాలన్నీ బాగున్నాయంట. బాగున్నాయి. ఇది ప్రతి చోట కూడా అంటే రైతులకు సంబంధించి ఈ రోజున ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఇవే కొనుగోళ్లు ధాన్యం కొనుగోళ్లు జరగాలి అంటే ఏదో నామతహా జరిగినా ఆ ధాన్యం డబ్బులు మళ్ళీ రావాలంటే కొన్ని నెలల సమయం తీసుకునేవాళ్ళు. సో అలాంటి పరిస్థితులు లేకుండా ఈ రోజున సుమారు గత ప్రభుత్వ హయాంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగితే ఈ రోజున దానికి డబల్ అయ్యేలాగా సుమారు 15 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగాయి. అలాగే వాళ్ళకి 24 గంటల నుంచి 48 గంటల్లో కూడా వాళ్ళకి డబ్బులు కూడా పడిపోయిన సందర్భం కనిపిస్తుంది. ప్రతి ఒక్క రైతు మళ్ళీ పంట వేసుకునే దానికి వాళ్ళకు పెట్టుబడిగా ఈ డబ్బులు కూడా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఇప్పుడు తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాల పట్ల వాళ్ళు సానుకూలంగా వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి రైతు కూలీకి ప్రతి ఒక్కరికి కూడా పని దొరుకుతుంది అనేది ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. పొలం పనులకు సంబంధించి ప్రతి ఒక్క కూలీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ధాన్యం డబ్బులు సకాలంలో వచ్చేసిన తర్వాత రైతులు కూడా మరో పంట మలి పంట వేసుకోవడానికి సంసిద్ధమైన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా పని దొరుకుతుంది. అమ్మ ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎలా ఉన్నారంటారు? బాగానే ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చాక ఈ పెన్షన్లు ఇవ్వడం కానీ పెన్షన్లు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, కందిపప్పు ఇస్తున్నాడు. కొన్నాళ్ళు ఇవ్వలేదు, కొన్నాళ్ళు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఉంటే కేవలం బియ్యం మాత్రమే వచ్చేది, కనీసం పంచదార కానీ కందిపప్పు కానీ ఇలాంటి ఏమైనా వచ్చినాయా? రాలా, కొన్నాళ్ళు రాలేదు, కొన్నాళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక మళ్ళీ రేపు పండగకి కూడా పండగ కానుక సంక్రాంతి కానుకని మళ్ళీ ఆయన కూడా ఇస్తారంటున్నాడు. ఇవి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. సో ఎవరు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు అంటారు? ఈయన ఆలోచిస్తున్నాడులే, చంద్రబాబు గారు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మరి ఇప్పుడే కదా ఎక్కింది. ఏదో 10,000 15,000 ఇస్తే సరిపోద్దంటావా? రోడ్లు బాగుండాలి, పరిశ్రమలు రావాలి. రోడ్లు బాగు చేస్తాడు ఈయన వస్తే, రోడ్లు బాగు చేస్తాడు చంద్రబాబు గారు వస్తే. బాగానే ఉంటుంది. అభివృద్ధి చేస్తాడంటావు రాష్ట్రాన్ని? చేస్తాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు పనులు దొరుకుతున్నాయి. ఈ రోజున మాకు చేతి నిండా పని ఉండటం వల్ల మా ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది, చేతిలో డబ్బులు ఆడతాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క కూలీ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఇంట్లో చేదోడు వాదోడుగా సహాయపడుతున్నారని కూడా చెప్తున్నారు. అమ్మ ఈరోజు మీరు చేసే ప్రతి పనికి కూడా అంటే ఇంట్లో మగవాళ్ళకి సాయంగా ఉంటుంది కదమ్మా? సాయంగానే అంటే మేము కూడా రైతులే కానీ యూరియా కట్టలు అలాంటివి కూడా మాకు అందుబాటులో సదుపాయంగా ఉండేటట్లు చూస్తే బాగుంటుంది. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అట్లా ఉండేదమ్మా? బ్లాక్ లోను అమ్మేవాళ్ళు. ఈ ప్రభుత్వం వల్ల ఫోన్ చేస్తే స్పందిస్తారని, ఫోన్ కి మనం వెళ్ళక్కర్లేదు. చంద్రబాబు గారి ప్రభుత్వం బాగానే ఉంది. ఈ రోజునమ్మ ఆయన్ని నమ్మి ఇంత మంచి విక్టరీ ఇచ్చినందుకు జనాలకు ప్రతిదీ కూడా సేవ చేసే పథకాలే ఆయన తీసుకొస్తున్నాడు. ఈరోజు పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ పైన అప్పుల్లో ఉన్నాం, అన్ని ఒకసారి జరగాలంటే జరగవు, అది కూడా మనం అనుకోకూడదు కదా. మీలాగా వివేకవంతంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటారా? అలా రేపు అయిపోవాలి, ఎల్లుండి అయిపోవాలి అంటే పైనుంచి ఉంటే ఇప్పుడు లోపల నుంచి దాన్ని ఉంటే బయటికి లాగుతాం, లేనప్పుడు లాగలేం కదా. అవును, దానికి కొద్దిగా టైం పట్టింది. సమయం ఇచ్చిన హామీలని కాదు, ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చి ఇచ్చేయడం కాదు, రైతులకి అందరికి ఉపయోగపడే మద్దతు ధరలో సరుకులు అవన్నీ చేస్తే అందరూ బాగుపడతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆళ్ళకేసాను ఈళ్ళకేసాను ఆ బటన్ నొక్కాను ఈ బటన్ నొక్కి మరి అంత మంచి చేసిన వాడైతే 11 సీట్లు ఎందుకు వస్తాయమ్మా? ప్రజలు విసిగిపోవడం వల్ల ఆ పథకాలు ఇచ్చి అందరిని బద్దకస్తులు చేశారు. ఇప్పుడు మాకు సరిపడా పని కల్పించి మా వేతనాలు సరిగ్గా వచ్చి మాకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటే అదే మాకు ఇది. ఒకళ్ళు పెట్టక్కర్లా, మా పని మేము చేసుకోగలుగుతాం కదా. అంటే ఈ రోజున మనం ఏదో రైతు కూలీలు అనే వాటికి చాలా తక్కువగా అంచనా వేస్తాం, కానీ ఎంత వివేకవంతంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మాకు పని కల్పిస్తే మా కష్టం మీద మేము బతికించుకోగలుగుతాం. మా పని మాకు ధర ఇప్పుడు నేను చెప్పేది 200 నూనె ప్యాకెట్ 150కి ఇచ్చారు, అలా ఇవ్వండి. కందిపప్పు 190 అమ్మారు, 120కి వచ్చింది, అలా ఇవ్వండి. మీ డబ్బులే మాకు అవసరంలా, ఎందుకంటే మేము కూడా పన్నుల రూపంలోనే కదా అవి కట్టేయి. అవును కదా. అలాగే అవి నిత్యావసర సరుకులన్నీ మాకు అందుబాటులోకి ఇవ్వండి, మా పనులు మాకు కల్పించండి. అలాగే రోడ్లు నిత్యావసరాలతో పాటు అమ్మ కనీస వసతులు మనకి కాలువలనో లేకపోతే లైట్లనో ఈ రోజున గ్రామీణ వ్యవస్థను పూర్తిగా వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు మళ్ళీ రోడ్లు పడుతున్నాయి, అన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కనీసం ఆలోచిస్తుందంటారా? ఆలోచిస్తున్నారు, కాకపోతే వాళ్ళకి బడ్జెట్ లేదు, టైం పడుతుంది. మేము కాదంటలేదు, ఇప్పుడు ఏదో హామీలు ఇచ్చాడు వేయలేదు అనుకుంటున్నారు, అక్కడ బడ్జెట్ ఉండాలి కదా. అవును కదా. సో మీలాగా ఆలోచించగలిగితే
కొంత టైం ఇచ్చితే టైం ఉంది మళ్ళీ కదా. గాడిలో పడుతుంట. కానీ ఆ పథకాల వల్ల ఇవ్వలేదనుకుంటున్నారు, వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు, అప్పులు పోలైపోతున్నాం. కానీ అవును. ఇప్పుడు ఈ మాకు రేట్లు పెంచాలి, ధాన్యం రైతు పండించాడు, ఆ ధాన్యంకి ఇది ఈ పిండి కట్టలు బ్లాక్ లో కొనుక్కోకుండా మాకు కూడా సొసైటీల ద్వారా ఈ చేను ఎంత పడుతుంది, ఆ పిండి కట్టలు కూడా మాకు అందుబాటులోకి వచ్చినాయి అనుకోండి, రైతు కొంతలో కొంత సేవ్ అవుతాడు. ఇప్పుడు అవి బ్లాక్ లో కొనుక్కుని మళ్ళీ ఈ మద్దతు ధర రాలేదని ఆలోచించే కంటే కూడా ఇప్పుడు ఇవన్నీ మాకు అందుబాటులోకి వచ్చినాయి అనుకోండి అండి, ఇప్పుడు విత్తనాలు లాంటివి ఎలాంటివి కూడా మాకు అందుబాటులోకి వచ్చినాయి అనుకో, కనీస ధరకి కొంత మేము ఇది అవుతాం. సో ఇది మొత్తం అంటే ఒక్కసారిగా జరిగేది కాదు, క్రమక్రమంగా జరగాలి. ఈ రోజున అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు కొంత నిదానంగా ప్రజలకి అలాగే రైతులకి వాళ్ళ కష్టానికి తగిన ఫలాన్ని గుర్తించి ఈ రోజున గిట్టుబాటు ధరలు అలాగే యూరియా కట్టలు కానీ లేకపోతే వాళ్ళకి ఏవే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ సబ్సిడీ ద్వారా అందిస్తే ఇంకా అభివృద్ధి చెందుతాం. ఈ రోజున ప్రతి ఒక్క కార్మికులు వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ₹1 సంపాదించుకోవడానికి ఆ వెసులుబాటు కల్పించాలని ప్రధానంగా రైతు కూలీలు ఈ రోజున చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు అయితే చాలా గొప్పగా ఆలోచిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ.